హఫీజ్పేటలో ఉన్న 17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు హఫీజ్పేట సర్వే నంబర్ 79లో 39 ఎకరాల భూమి ఉంది. వాటిలో 5 ఎకరాలు రైల్వే లైన్ విస్తరణ కోసం ఇచ్చారు. మిగిలిన 17 ఎకరాలలో విల్లాలు కట్టి అమ్మారు. మిగిలిన భూమిని కూడా డెవలప్మెంట్ కు ఇచ్చారు. అయితే ఆ భూములు ప్రభుత్వానికి వన్న సమాచారం రావడంతో హైడ్రా అధికారులు బుల్డోజర్లతో వచ్చి కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలిపారు. తమ భూమిపై ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలియడంతో గతంలోనే వసంత కృష్ణ ప్రసాద్ హైడ్రా కమిషనర్ ను కలిశానన్నారు. భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించారు. కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీస్ మొత్తాన్ని కూల్చివేశారని వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద ఆనాటి ప్రభుత్వం నోటీసులు ఇస్తే తాను జరిమానా కట్టి క్రమబద్ధీకరించుకున్నానని తెలిపారు.